అమెరికాకు వెళ్ళాడు. మనవాడే, మన తెలుగువాడే. అమెరికాకు వెళ్ళాడు. అక్కడ బాగా డబ్బు సంపాదించుకున్నాడు, ఇంగ్లీషు బాగా నేర్చుకున్నాడు, తెలుగు మర్చిపోయాడు. ఆయన వచ్చాడు. గోదావరిలో ఈ గట్టు నుంచి ఆ గట్టుకి పడవ మీద వెళ్ళాలి. అక్కడికి వచ్చాడు. ఒక పడవవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు మీరు వినండి. పడవవాడు ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్. బోటువాడు కమే టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ అన్నాడు. తెలుగు ఆయన నాకెక్కడ వస్తుంది బాబు, మేము ఇంగ్లీష్ అండి, మాకెక్కడ వస్తుంది బాబు అన్నాడు ఈయన. ఇంగ్లీష్ రాదా, ఎట్లా బతుకుతావు అన్నాడు. సరే, ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలి, ఏం తీసుకుంటావు? ఏదో అడిగాడు, ఇస్తా అన్నాడు. ఎక్కాడు. పడవ వెళుతోంది. పడవ వెళుతుంటే ఇంగ్లీష్ ఆయన, అంటే మన తెలుగు ఆయనే సార్, తెలుగు ఆయనే. పడవవాడు ఒక పాత పాడు అన్నాడు. మాకు పాటలు ఆడొస్తాయి బాబో, పాటలు రావండి అయ్యా. పాటలు రావా, ఎట్లా బతుకుతావు అన్నాడు ఈయన. ఇంకా కొంచెం వెళ్ళింది పడవ. అక్కడ మళ్ళీ వీళ్ళకి బోరు కొడుతుంది, ఏదో ఒకటి మాట్లాడాలి. పడవవాడు రేవంత్ రెడ్డి రాజకీయం బాగా చేస్తున్నారా అని అడిగాడు. రేవంత్ రెడ్డి ఎవరు బాబు అన్నాడు ఆయన. రాజకీయం తెలవదా, ఎట్లా బతుకుతావు అన్నాడు. కొంచెం దూరం పడవ పోయింది. అక్కడ ఒక సుడిగుండం వచ్చింది. పడవ దాంట్లో పడింది. గిర్రం తిరిగిపోతా ఉంది. పడవవాడు అడిగాడు, బాబుగారు మీకు ఈత వస్తుందా అండి అని అడిగాడు. నాకు ఈత రాదు అన్నాడు వాడు. పడవవాడు చెప్పాడు, నాకు సంగీతం రాకున్నా బతుకుతా, నాకు ఇంగ్లీష్ రాకున్నా బతకతా, నాకు రేవంత్ రెడ్డి ఎవరో తెలియకున్నా బతకతా, ఈత రాకుంటే నువ్వు బతకవు బాబు అని.